హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. ఇంతకు ముందు వీడియోకి 2 మార్క్స్ క్వశ్చన్స్కి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అనమాట. హౌ ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ డిఫరెన్స్ ఫ్రమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కన్నా ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? యావరేజ్ వెలాసిటీ ఈజ్ డిఫైన్డ్ వెన్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ టు ద టైం టేకెన్. యావరేజ్ వెలాసిటీని మనం డిస్ప్లేస్మెంట్ ఎంత టైంలో చేంజెస్ అవుతుందో ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్కి టైం టేకెన్కి మధ్యలో మనం యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్స్టెంట్ వెలాసిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ద వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ అట్ పర్టికులర్ ఇన్స్టెంట్స్ ఆఫ్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. హౌఎవర్ ద స్మాల్ ద టైమ్ ఇంటర్వెల్ ఈజ్. ఓకే, వెలాసిటీ ఇన్స్టెంట్ వెలాసిటీని ఎప్పుడైతే పర్టికులర్ ఇన్స్టెంట్లో స్మాల్ పాయింట్ దగ్గర స్మాల్ టైంలో ఆ ఇన్స్టెంట్లో ఆ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని ఇన్స్టెంట్ వెలాసిటీ అంటాం. దానికి ట్రావెలింగ్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, అలానే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట, వాల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఓన్లీ ఇన్ యూనిఫామ్ మోషన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద యావరేజ్ వెలాసిటీ. ఓన్లీ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే, యూనిఫామ్ మోషన్లో ఏ పాయింట్లో అయినా ఏ ఈక్వలెంట్ ఆఫ్ టైంలో అయినా ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి, మొత్తం ఈక్వల్ డిస్టెన్స్ గ్యాప్స్తో బాడీ ట్రావెల్ అవుతుంది కాబట్టి ఓన్లీ యూనిఫామ్ వెలాసిటీలో మాత్రమే ఇన్స్టెంట్ టైం యూనిఫామ్ వెలాసిటీ అనేది ఈక్వల్గా, యావరేజ్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది ఓన్లీ యూనిఫామ్ మోషన్లోనే ఈక్వల్గా ఉంటాయి. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ విల్ బి డిఫర్ ఫ్రమ్ ద యావరేజ్ వెలాసిటీ. అది కాకుండా యూనిఫామ్ మోషన్లో లేకుండా వెహికల్ వేరే నాన్ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అయినప్పుడు ప్రతి ఇన్స్టెంట్లో ఇన్స్టెంట్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీకి వ్యతిరేకంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే ఓన్లీ బాడీ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు మాత్రమే యావరేజ్ వెలాసిటీ ఇన్స్టెంట్ వెలాసిటీ ఓన్లీ పర్టికులర్ పాయింట్ దగ్గర మెన్షన్ చేస్తాం కాబట్టి దానికి తక్కువ టైం ఉంటుంది, వాల్యూషన్ ఉంటుంది. అలానే యావరేజ్ వెలాసిటీని టోటల్ డిస్ప్లేస్మెంట్ చేంజెస్ని టైం బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం కాబట్టి యావరేజ్ వెలాసిటీ అలానే ఇన్స్టెంట్ వెలాసిటీ ఓన్లీ యూనిఫామ్ మోషన్లో మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. లేదు నా అదర్ కేసెస్ అంటే నాన్ యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ ఇన్స్టెంట్ వెలాసిటీ రెండు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ పాత్. ఇట్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్ 90 km/h టు కంప్లీట్ రెస్ట్ ఇన్ 8 seconds. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఎంత మనకి ఇవ్వలేదు, అది కంప్లీట్ చేంజెస్ వెలాసిటీ ఎంత, ఫైనల్ వెలాసిటీ 90 km/h ఇచ్చారు. అయితే ఇటు కంప్లీట్స్ ఇట్ రెస్ట్ ఎంత టైంకి అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది, ఆఫ్టర్ 8 secondsకి ఇది రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఓకే, ఫైనల్ 90 km/h ట్రావెల్ చేసిన కంప్లీట్ రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది అంటే ఇది ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ 8 seconds కంప్లీట్ రెస్ట్ పొజిషన్లో రావడానికి ఎంత టైం పట్టింది, 8 seconds అయింది. అయితే ఏం కనుక్కున్నారు, ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్కి యాక్సిలరేషన్ కనుక్కోమన్నారన్నమాట. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, చేంజింగ్ వెలాసిటీ బై టైం కదా. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత 0 అనుకుంటే రెస్ట్కి వచ్చింది కదా. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ 90 km/h. నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను. ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ పాత్ చేంజింగ్ ఇన్ వెలాసిటీ ఫ్రమ్ 19 km/h టు కంప్లీట్స్ రెస్ట్ ఇన్ 80 seconds. నేను ఇప్పుడు మీకు క్యాల్కులేట్ చేసి చెప్తాను. ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్. మోటార్ బైక్ యొక్క యాక్సిలరేషన్ ఎంతో ఫైండ్ చేయాలి. అదెంత అంట, ఇట్ వెలాసిటీ చేంజెస్ ఫ్రమ్ 90 km/h అంటే ఇనీషియల్ వెలాసిటీ 90 km/h నుంచి తర్వాత ఏమైంది, రెస్ట్కి వచ్చిందంట అంటే ఫైనల్ వెలాసిటీలో అది రెస్ట్ పొజిషన్లో ఉంది. అయితే ఇంత మొత్తం 90 నుంచి రెస్ట్ పొజిషన్ రావడానికి ఎంత టైం పట్టిందంట, టైం అనేది 8 seconds పట్టిందంట. కానీ వెలాసిటీకి మనం km/hతో చేస్తామా meters/secondsతో యూనిట్స్ చేస్తాం. సో ఇనీషియల్ వెలాసిటీ 90 km/h అయితే దీన్ని meters/secondలోకి డివైడ్ చేయాలంటే 90 × కిలోమీటర్ ఎంత 1000 meters. అవర్కి ఎన్ని సెకండ్స్ అమ్మా, 3600 seconds. అయితే క్యాన్సిలేట్ చేసినట్లయితే 2 టేబుల్ దీంట్లో 12 times, 12 కాదు 18 times, అదే 2 టేబుల్ దీంట్లో 10లో 5 times పోతుంది. సో 90 × 5/18 meters/second. మళ్ళీ 2 టేబుల్ 9 times, అదే 2 టేబుల్
4 times 9లో మళ్ళీ 18 కాబట్టి 45 టైమ్స్. ఓకే, 3 టేబుల్ 3 టైమ్స్, అదే 3/1 15 టైమ్స్ పోతుంది. ఓకే, ఇదే 3 టేబుల్ 15లో 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 5 × 5 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే ఇక్కడ 25 మీటర్స్ పర్ సెకండ్ అనేది మూవింగ్ బైక్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత? టెస్ట్ వరకు వచ్చినాం కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. ఇప్పుడు మనకి ఏం కనుక్కున్నాను? యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నా. యావరేజ్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకన్ కదా. చేంజింగ్ వెలాసిటీ అంటే v ఫైనల్ వెలాసిటీ బై v ఇనిషియల్ అంటే v మైనస్ u. ఫైనల్ అంటే రాయట్లేదు, v మైనస్ u బై t. ఫైనల్ టైం ఎంత? v 0 కాబట్టి రెస్పాన్స్ ఇనిషియల్ వాల్యూ 25 మీటర్స్ పర్ సెకండ్ బై టైం ఎంత? 8 సెకండ్స్ ఇచ్చాడు. అంటే -25/8 ఇది మీటర్స్ పర్ సెకండ్ బై 1/సెకండ్ అయితే యూనిట్లకి అయితే మీటర్స్ పర్ సెకండ్స్. ఇది యాక్సిలరేషన్ యూనిట్ కదా. సో -25/8 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 8ని దీంట్లో 3 సార్లు పోతుంది, 24 కాబట్టి 24 కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 10 మిగులుతుంది. పాయింట్ పెట్టుకున్నాం, మళ్ళీ 1 టైం పోతుంది. మళ్ళీ 20లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది, 16 కాబట్టి. మళ్ళీ 40లో ఎంత పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఓకే, మీటర్స్ పర్ సెకండ్. సో ఇలా యాక్సిలరేషన్ ఎలా ఉంది? నెగిటివ్ సైడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉందన్నమాట. నెగిటివ్ సైడ్కి ఆన్సర్. సో యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్ అంతా -3.125 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇది యాక్సిలరేషన్ అనమాట. సో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ బైక్ ఇన్ డిసెలరేషన్, అంటే దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే డిసెలరేషన్ అంటే ఇక్కడ ఇనీషియల్ 90 కిలోమీటర్ నుంచి రెస్ట్ పోస్ట్కి వస్తుంది, అంటే దాని యొక్క యాక్సిలరేషన్ తగ్గుతూ ఉంటుంది అని అంటాం. డిసెలరేషన్లో ఉందని చెప్పి అంటాం. సో అది డిసెలరేషన్లో ఉందన్నమాట. అది నెగిటివ్ సింబల్కి అర్థం. నెక్స్ట్, ఈజ్ యాక్సిలరేషన్ స్కేలార్ ఆర్ వెక్టర్? వాట్ ఆర్ ఇట్స్ SI యూనిట్స్? యాక్సిలరేషన్ అనేది స్కేలార్ వెక్టరా? యాక్సిలరేషన్ అనేది వెక్టార్, ఎందుకంటే అది వెలాసిటీ చేంజెస్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. వెలాసిటీ డిస్టెన్స్ చేంజెస్ మీద బేస్ అయి ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి, సర్టెన్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది అంట. సో డిస్ప్లేస్మెంట్ కనుక వెక్టార్ అయితే సదిస్తుంది కాబట్టి సదిశ రాశి. సో వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయితే దాంట్లో చేంజెస్ రావడం వల్ల వెలాసిటీ ఏర్పడుతుంది కాబట్టి వెలాసిటీ కూడా వెక్టారే. వెలాసిటీలో చేంజెస్ రావడం వల్ల యాక్సిలరేషన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి యాక్సిలరేషన్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. యాక్సిలరేషన్ ఇస్ ఏ వెక్టార్ అండ్ డైరెక్షన్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజెస్ ఇన్ వెలాసిటీ. యాక్సిలరేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ ఎప్పుడు ఉంటుందంటే ఈ వెలాసిటీలో చేంజెస్ జరుగుతున్నప్పుడు ఆ బాడీ ఏ డైరెక్షన్లో ఉంటుందో దాని మీద యాక్సిలరేషన్ డైరెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో SI యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్, అండర్ వాట్ కండిషన్ డస్ ద చేంజింగ్ వెలాసిటీ టేక్స్ ప్లేస్? ఏ కండిషన్లో వెలాసిటీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి? ద చేంజింగ్ వెలాసిటీ టేక్స్ ప్లేస్ వెన్ ద స్పీడ్ చేంజెస్ బై డైరెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. వెలాసిటీ టేక్స్, సో వాట్ కండిషన్స్ డస్ ద చేంజింగ్ వెలాసిటీ టేక్ ప్లేస్? వెలాసిటీ ఏ విధంగా ఏ కండిషన్స్లో వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉంటాయంటే ఆ బాడీ స్పీడ్ అనేది చేంజెస్ అవుతున్నప్పుడు ద బాడీ యొక్క డైరెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. దాని యొక్క మూవింగ్ డైరెక్షన్ రిమైన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ వెలాసిటీ కూడా ఏమవుతుంది? అలానే వెన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజింగ్ వేరియస్ ద స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. స్పీడ్ చేంజెస్ అవుతూ ఆ మూవింగ్ డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వెలాసిటీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలానే ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజెస్, బాడీ యొక్క మూవింగ్ డైరెక్షన్ చేంజెస్ అయ్యి స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. దాని యొక్క స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉన్నాయి, మూవింగ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, కానీ స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంది. లేదా స్పీడ్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి, అంటే నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు స్పీడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి కానీ వెలాసిటీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. సింగిల్ డైరెక్షన్ నుండి నాన్ యూనిఫామ్ మోషన్లో వెళ్తుంది అనుకోండి, అప్పుడు వెలాసిటీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలానే బోత్ డైరెక్షన్స్ ఆఫ్ మోషన్స్ అండ్ స్పీడ్స్ చేంజెస్ సైమల్టేనియస్లీ. అలానే బోత్ డైరెక్షను దాని యొక్క స్పీడ్ రెండు సైమల్టేనియస్గా చేంజెస్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ కేసులో కూడా వెలాసిటీ అనేది చేంజెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్,
An electrical engine is moving at the velocity at rest of 72 kilometers per hour. ఒక ఎలక్ట్రికల్ ఇంజిన్ అనేది 72 కిలోమీటర్ పర్ అవర్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అనమాట. అయితే వెన్ ప్లాట్ఫామ్ ఈజ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 500 meters, brakes are applied and the engine stopped. అలానే ప్లాట్ఫామ్ 500 మీటర్ దూరంలో ఉందనగా బ్రేక్స్ అప్లై చేసిన వెంటనే ఈ ఇంజిన్ అనేది ఆగిపోయిందనమాట. సో ఇట్స్ యాక్సిలరేషన్ ఆఫ్ ఇంజిన్ ఈజ్ 0.3 meters per second. సో అలా ఆగిపోయినప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ అనేది 0.3 meters per second స్క్వేర్గా ఉంది. అయితే ఫైండ్ ద టైమ్ బై ద ఇంజిన్ టు కమ్ టు స్టాప్. ఒక యాక్సిలరేషన్ 0.3 meters per second స్క్వేర్ ఉంటే ఆ బ్రేక్ అప్లై చేసి ఆ ట్రైన్ స్టాప్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో ఫైండింగ్ టైం అన్నాడు అనమాట, టైం కనుక్కోమన్నారు. అయితే మనం ముందు ఈ కిలోమీటర్ పర్ అవర్స్ని మనం మీటర్స్ పర్ సెకండ్స్లోకి సొల్యూషన్ తీసుకున్నాం. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఓకే స్టార్టింగ్లో ఎక్కడ ఉందన్నో మూవింగ్ వెలాసిటీ స్టార్టింగ్ వెలాసిటీ u ఈక్వల్ టు 72 kilometers per hour. నెక్స్ట్ ఏమవుతుంది, అది కొంచెం స్టాప్ అయింది. అక్కడ ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ 500 మీటర్స్లో డిస్టెన్స్ ఉండగా స్టాప్ అయింది. అంటే ఫైనల్ వెలాసిటీ v అనేది 0 ఉంది. అయితే ఎంత డిస్టెన్స్లో ఉంది ప్లాట్ఫామ్, టైం ఎంత, డిస్టెన్స్ ఎంత 500 meters. అయితే యాక్సిలరేషన్ ఎంత ఉంది అప్పుడు 0.3 meters per second స్క్వేర్ యాక్సిలరేషన్ ఉంది. అయితే మనం ఫైండ్ అవుట్ చేసింది టైం ఎంత టైంలో అది ఆగిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే v ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కదా, హాఫ్ at స్క్వేర్ కదా ఫార్ములా, అంతేనా? సారీ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at, v ఈక్వల్ టు u ప్లస్ at, ఇది కదా ఈక్వేషన్స్. ఓకే, ఫైనల్ వెలాసిటీ 0, ఇనీషియల్ వెలాసిటీ u ప్లస్ at. u ఎంత 72 kilometers per hour. కిలోమీటర్ పర్ అవర్ని మనం సింప్లిఫై చేస్తున్నాం కదా ఇందాక. కిలోమీటర్ పర్ అవర్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 5/18 meters per second అవుతుంది. ఓకే, ఇది బండ గుర్తు పెట్టేసుకోండి. అప్పుడేమవుతుంది 72 × 5/18 meters per second. సో ఎంత సింప్లిఫై చేస్తే 18 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 4 times పోతుంది. ఓకే, 4 × 5 20 meters per second. ఇది ఇనీషియల్ వెలాసిటీ. సో దీన్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. v ఈక్వల్ టు u ప్లస్ atలో ఫార్ములా చేస్తే ఫైనల్ వెలాసిటీ v 0 అయితే u ఎంత వచ్చింది 20 meters per second ప్లస్ at 0.3 యాక్సిలరేషన్ అండ్ టైం t ఇచ్చాడు. t మనం కనుక్కోవాలి కదా. t ఈక్వల్ టు సో 0.3 ఇంటూ ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది -20 meters per second అవుతుంది. సరే, మనం ఏం చేస్తున్నాం, టీని ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు మనం -20 meters per second ఈ టీ కిందకు వస్తే బై 0.3 అవుతుంది. -20 meters per second యాక్సిలరేషన్కి యూనిట్స్ ఎంత మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. సో 3 పాయింట్ న్యూతో రాస్తే 3 × 10⁻⁻1 meters per second స్క్వేర్ -20 × 10 పైకి వెళ్తే న్యూమినేటర్ 10 అవుతుంది బై 3 × 1 కంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ సెకండ్ మాత్రమే మిగులుతుంది, 1/s మిగులుతుంది. 1/s కనుక పైకి వెళ్తే న్యూమినేటర్లో మామూలు s అవుతుంది అనమాట. సో -200/3 seconds. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 200/3 seconds అయితే మనకి ఎలా రాయొచ్చు,
టైం టేకన్ ఎంత రాయొచ్చు 66 2/3గా మనం ఇప్పుడు రాయొచ్చు సెకండ్స్. ఓకే, ఎలా 66 × 3 ఎంత అవుతుంది? మళ్ళీ 18 ఉంటే 19 ప్లస్ 2తో ఎడిషన్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? టోటల్ 200 అవుతుంది కదా. సో అది 200 ఇలా రాసుకుంటాం. ఓకే, బై 3 సెకండ్స్ అని రాసుకుంటాం. సో అని ఇక్కడ ఏమన్నారు? బ్రేక్స్ ఆర్ అప్లైడ్, ద ఇంజన్ ఈ స్టాప్డ్. యాక్సిలరేషన్ ఎంత ఉన్నప్పుడు అంటే బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఇంజన్ స్టాప్ అయింది అంటే అది డిసర్టేషన్ మోషన్లో ఉంది. ఓకే, డిసర్టేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ అనమాట. సో స్టాప్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ స్టాప్ ఉన్నప్పుడు. సో బోత్ సైడ్స్ మైనస్ మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎంత టైంలో ఆ సిగ్నల్స్ని ఎంత టైంలో ఆ ఇంజిన్ అనేది స్టాప్ అయ్యింది అంటే 66 2/3 సెకండ్స్లో అక్కడ సిగ్నల్స్ చూడగానే ఆ ట్రైన్ అనేది స్టాప్ అయిందనమాట. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.